హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రీమీ కేక్స్ బై యామ్ని. ఈరోజు వీడియో వచ్చేసి మీకు క్లాస్ 3 అనమాట. క్లాస్ 3లో నేను ఏం చెప్పబోతున్నాను మీకు ఎక్స్ప్లెనేషన్ అంటే ఓటీజీ అంటే ఏంటి, అవెన్ అంటే ఏంటి, మైక్రోవేవ్ అవెన్ అంటే ఏంటి, ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ ఏంటి, అసలు ఏది తీసుకుంటే బెస్ట్ బిగినర్స్ కోసం, వీటి కాస్టింగ్ ఎలా ఉంటుంది, పవర్ అనేది ఎలా కన్సెప్షన్ అవుతుంది, అసలు బెస్ట్ ఏది తీసుకోవాలి అనేది అన్నీ కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెంత్గా ఉంటే కనుక స్కిప్ మాత్రం చేయొద్దు. మీరు స్కిప్ చేశారంటే ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేది కాదు కదా, డైరెక్ట్గా మాట్లాడేది కాబట్టి మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతారు. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్టయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది మైక్రోవేవ్ గురించి. సో ఇది నా దగ్గర ఉన్నది ఐఎఫ్బి కంపెనీలో 30 లీటర్స్ అనమాట. కింద దీని సిరీస్ ఇచ్చారు చూడండి, 30 SC4 అని. సో SC4 అనేది మోడల్ అనమాట, మోడల్ పేరు. సో ఇది 30 ఇండికేట్స్ చేసేది ఏంటంటే 30 లీటర్స్. దీనికి ఏంటంటే రెగ్యులర్గా ఓటీజీకి మనకి బటన్స్ ఉంటాయి కదా, సో దీనిలో ఎలాంటి బటన్స్ ఉండవు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటి అంటే మనకి ఇక్కడ ప్యానల్ అనేది ఇస్తారు. సో ఆ ప్యానల్లోనే మనకి అన్ని ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. సో దీని గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఇక్కడ మనకి మానిటర్లో ఎంత డిగ్రీస్ ఎంత టైము అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి డిషెస్ అన్నీ రాసి ఉన్నది. అంటే సపోజ్ మీరు ఏదైనా డిష్ చేసి దాన్ని రీహీట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే రైస్ ఏమన్నా ఉడికించాలా, మిల్క్ ఏమన్నా కాయాలా, అట్లాగా బ్రెడ్ ఏమన్నా చేయాలా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకి హీట్ కాదు టెంపరేచరు కోంబోస్లో 4 టెంపరేచర్స్ అయితే ఇచ్చారు. 110 degrees Celsius, 140 అండ్ అలాగే 170 అండ్ 200. ఇవన్నీ ఏంటంటే మైక్రో లెవెల్లో మనం యూజ్ చేసినప్పుడు ఈ డిగ్రీస్ అనేవి సెట్ చేసుకోవడానికి. అండ్ అలాగే ఇది వచ్చేసి మినిట్స్ అండ్ అలాగే సెకండ్స్ బటన్. ఇది 1 to 10 వరకు మీరు చేసుకోవచ్చు. అంటే 1 అని రాసుంది కదా, ఇది 1 minute పెంచాలంటే యూజ్ చేయాలి. ఇది వచ్చేసి 10 minutes యూజ్ చేయాలంటే, ఇది 10 seconds అలా యూజ్ చేయాలంటే, ఇది 1 second అలా పెంచుకోవాలంటే ఇది యూజ్ అవుతుంది. మెయిన్లీ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే మైక్రోవేవ్ ఉండాలి, మైక్రో ప్లస్ గ్రిల్ ఆప్షన్ ఉండాలి, కన్వెక్షన్. మోస్ట్లీ మనం ఒక మల్టీపర్పస్గా దీన్ని యూజ్ చేయాలని అనుకుంటే, ఈవెన్ మీరు బేకరీలో కూడా అంటే బేకింగ్ పర్పస్గా కూడా యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు కన్వెక్షన్ మోడ్ అనే ఆప్షన్ ఉండాలి. అది మాత్రం చూసి తీసుకోండి. కన్వెక్షన్ అని ఎందుకు ఉండాలి అని అంటే, వితౌట్ కన్వెక్షన్ మైక్రో లెవెల్లో ఎంత డిగ్రీ కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ప్లస్ లీటర్స్కి అకార్డింగ్ మనం ఎంత క్వాంటిటీ అయితే బేక్ చేయగలుగుతామో అంత క్వాంటిటీ మాత్రమే బేక్ అవుతుంది దీంట్లో. అదే మీరు కన్వెక్షన్ లెవెల్ అనే మోడ్ ఉండి తీసుకున్నట్టయితే మనకి లోపల ఉన్న ఈ స్పేస్కి అకార్డింగ్గా మన టిన్ సైజ్ ఎంత పడుతుందో అంతవరకు మనం తీసుకొని బేక్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 30 లీటర్స్ కదా, ఒకవేళ నా దగ్గర కన్వెక్షన్ మోడ్ లేదు అంటే మేబీ 150 grams 400 grams అంతవరకే బేక్ అవుతుంది. ఇది దీనిలో కన్వెక్షన్ ఉండడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఇంచుమించు దీనిలో 1.5 kg లేదంటే 2 kg వరకు కూడా నేను బేక్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్, ఇక్కడ వచ్చేసి గ్రిల్ అంటే ఆప్షన్స్, గ్రిల్ చేయాలా, లైక్ ఓన్లీ గ్రిల్ చేయాలా, అది కూడా మైక్రోవేవ్ పవర్ని యూజ్ చేయాలా, లేకపోతే నార్మలా, లేకపోతే మైక్రో ప్లస్ గ్రిల్ కావాలా, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మోస్ట్లీ దీనిలో మనం బేకింగ్ చేయాలంటే కన్వెక్షన్ మోడ్లో తీసుకొని బేకింగ్ చేసుకోవాలి. సో లోపల ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను చూడండి. లోపల వచ్చేసి ఇది రొటేటింగ్ ట్రే. మనకి ఇది రొటేట్ అవుతూ హీట్ని ఈవెన్గా తీసుకుంటుంది అనమాట. దీనికి హీటింగ్ కాయిల్స్ అనేవి పైన మాత్రమే ఉంటాయి. సైడ్స్ నుంచి మనకి ఫ్యాన్ ఆపరేట్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం లైట్ అనేది కూడా డిస్ప్లే వస్తుంది. సో దీనిలో మనకి డిఫెక్ట్ ఏంటి అనేది నేను ఓటీజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. దీనిలో ఏంటంటే హీట్ అనేది పైనుంచి వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది తిరుగుతూ ఉండి మనకి హీట్ అబ్జర్వ్ చేసుకొని బేక్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. దీనిలో మీరు ఏమన్నా చేసుకోవచ్చు, అంటే బ్రెడ్, పిజ్జా, కుకీస్, కేక్స్ అన్నీ కూడా మనం దీనిలో బేక్ చేసుకోవచ్చు. ఓకే.
అండ్ ఇది వచ్చేసి నేను 2017లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 14,500 లేదా అరౌండ్ 16,500 వరకు పడింది. ఇప్పుడు మేబీ ప్రైజెస్ అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, కానీ ఐఎఫ్బి అనేది బెస్ట్ కంపెనీ. ఇప్పటి వరకు నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. అండ్ దీన్ని నేను కంటిన్యూస్గా ఒక 5 years యూజ్ చేశాను. ఈ మధ్య కాలంలో కొంచెం యూజ్ చేయడం అనేది తగ్గించాయి, ఎందుకంటే నేను ఓటీజీ అనేది తీసుకున్నా. దీన్ని మరి నేను ఎక్కడ యూజ్ చేస్తానంటే చాక్లెట్ మెల్టింగ్స్ కోసం, గనాచ్ ప్రిపరేషన్ కోసం, అలాంటి వాటి కోసం అయితే నేను యూజ్ చేస్తాను. బిజినెస్ పర్పస్గా ఎవరన్నా తీసుకోవాలి అని అనుకుంటే గనక మైక్రోవేవ్ అనేది మీరు చిన్నది తీసుకోండి. చిన్నది తీసుకొని ఓటీజీ అనేది పెద్దది తీసుకున్నట్టయితే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది, పర్పస్ కూడా 2 పర్పస్లు ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. సో అండ్ ఇది పవర్ వైజ్ తీసుకుంటే కొంచెం పవర్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. ఓటీజీతో కంపేర్ చేసుకుంటే దీనిలో మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో వన్స్ ఓటీజీని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ రెండిట్ల మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఓటీజీ అనేది ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి వండర్ షెఫ్ కంపెనీ, నేను రెగ్యులర్గా యూజ్ చేసేది. సో వండర్ షెఫ్ కంపెనీలో ఇది వచ్చేసి లీటర్స్ 40 liters అనమాట. అందుకే కొంచెం మీకు పెద్దదిగా కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడే బేకింగ్ స్టార్ట్ చేస్తున్నాము మేము, ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము అని అనే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. 40 liters. దీనిలో ఏంటి అంటే మనకి 1 kg టిన్స్ ఎట్ ఏ టైమ్ 2 పడతాయి. అండ్ అలాగే దీంట్లో 1/2 kg టిన్స్ వచ్చేసి 3 పడతాయి అన్నమాట. సో మనకి అట్లా చూసుకున్నట్టయితే టైం అనేది సేవ్ అవుతుంది. బాగా చిన్నది తీసుకుంటే పెద్ద ప్రైస్ వేరియేషన్ అనేది ఏం లేదు, కానీ ఇది టైం అనేది సేవ్ అవుతుంది. కుకీస్ చేయాలన్నా, కప్ కేక్స్ కొంచెం లంసమ్గా తీసుకోవాలన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇందాక మనం మైక్రోవేవ్ దాంట్లో ఇక్కడ మనకి ఇన్బిల్ట్ ప్యానల్ అనేది ఇచ్చారు కదా, అదంతా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకి జస్ట్ ఈ నాబ్స్ అనేవి ఉంటాయి, జస్ట్ అడ్జస్ట్ చేసుకోవడమే. దీనిలో ఏంటంటే మీకు ఒకవేళ ఇది లీటర్స్ 25 liters 20 liters తీసుకున్నట్టయితే ఓన్లీ 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చే టెంపరేచర్, ఒకటి వచ్చేసి రాడ్ ఫంక్షనింగ్, అండ్ అలాగే ఒకటి వచ్చేసి టైమర్. సో 40 liters నుంచి ఏమవుతుంది అంటే లీటర్స్ పెరిగే కొద్దీ మనకి కన్వెక్షన్ మోడ్ అనే ఆప్షన్ కూడా ఇస్తారు. ఇది కన్వెక్షన్ ప్లస్ గ్రిల్ అనమాట. ఇది ఈ స్టార్ సింబల్లో పెడితే కన్వెక్షను, ఇక్కడ యారో మార్క్ వేసి ఉన్నది కదా, ఇక్కడ పెడితే మీకు గ్రిల్ అవుతుంది. ఏదన్నా చికెన్ టిక్కా కానీ పన్నీర్ టిక్కా అలా చేసుకుంటే రాడ్ అనేది బార్బిక్యూ అంటారు కదా, అట్లా ఒక రాడ్ అనేది ఇస్తారు. సో అది రొటేట్ అవుతూ గ్రిల్ అవుతుంది అనమాట. అండ్ ఈ సెకండ్ది వచ్చేసరికి మనకి టెంపరేచర్ వచ్చేసి 0 నుంచి 250 degrees దాకా ఉంది. అండ్ థర్డ్ది వచ్చేసి మనకి రాడ్ ఫంక్షనింగ్. దీనిలో ఏంటి అంటే ఓటీజీ ఈజ్ నథింగ్ బట్ అవెన్, టోస్ట్, గ్రిల్, ఈ 3 పని చేస్తాయి అన్నమాట. సో దీనిలో మనకి కింద రాడ్స్ ఉన్నాయి కదా 2 rods, ఇట్లానే పైన కూడా 2 rods ఉన్నాయి. సో పైన నుంచి కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, కింద నుంచి కూడా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు మనం మన బౌల్ కానీ మన ట్రే కానీ ఏదైనా కూడా సెంటర్ పొజిషన్లో మనం పెట్టినట్టయితే హీట్ అనేది ఈవెన్గా అబ్జర్వ్ చేసుకొని మన బేకింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది అనమాట. సో అందుకే మోస్ట్లీ ఏంటంటే అవెన్ అంటే ఓటీజీని ప్రిఫర్ చేయండి అని చెప్తాం. సో దీనిలో కూడా నాకు ఆప్షన్ వచ్చేసి 40 liters కాబట్టి కన్వెక్షన్ అనేది ఉంది, ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది. మీ దాంట్లో ఫ్యాన్ లేకపోతే నార్మల్ బేక్ మోడ్లోనే మీరు చేయండి. ఎవరికైతే ఫ్యాన్ ఆప్షన్ ఉందో ఫ్యాన్ కంపల్సరీ ఆన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాన్ ఆన్ చేసినప్పుడు మనకి రొటేట్ అవుతూ ఉంటుంది హీట్, సో దట్ మనకి బేకింగ్ తొందరగా అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఇది వచ్చేసి క్రమ్ ట్రే. సో ఇంతకు ముందు ఒక 5-6-7 years ముందు ఈ ట్రే అనేది ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఏది ఇక్కడ పెట్టినా అది పొంగిపోయినా కింద పడిపోవడం, మాడిపోవడం, స్మెల్ రావడం అలా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఈ క్రమ్ ట్రే అనేది కూడా ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఏదన్నా పొంగిపోయి పడిపోయినా కూడా ఈ ట్రేలో వచ్చి పడుతుంది. సో ఈ ట్రేని మనం తీసి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం ఈ ఓటీజీ కూడా పాడవదు, లైఫ్ అనేది దీనిది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఓటీజీ గురించి. అండ్ ఇప్పుడు ఈ రెండిటిల్లో ఏది బెస్ట్ అనేది నేనైతే చెప్తాను. ఈ ఓటీజీ అనేది కొంచెం టైం అనేది పడుతుంది కంపారిటివ్ టు అవెన్,
కానీ ప్రైస్ విషయం వస్తే దానికన్నా ఇది తక్కువే. అది 30 లీటర్స్ 17,000 అరౌండ్ పడ్డదని కదా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నాకు 10,000 అయితే ఇంచుమించు 7,000 పడింది. సో దీని డీటెయిల్స్ వీటి రెండిట్ల మధ్యన డిఫరెన్స్ అసలు ఏది తీసుకుంటే బెస్ట్ అనేది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు మైక్రోవేవ్ అంటే ఏంటి చూసారు, మైక్రోవేవ్ అవెన్ చూసారు ఫస్ట్, దాని తర్వాత ఓటీజీ చూసారు. మైక్రోవేవ్ బెస్టా ఓటీజీ బెస్టా, ఇప్పుడు వీటి గురించి అయితే మీకు చెప్తున్నాను. మైక్రోవేవ్ అవెన్ అంటే మీరు మల్టీపర్పస్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏదన్నా చల్లారిపోయిన కూరల్ని వేడి చేసుకోవడం, లేకపోతే దానిలోనే డిషెస్ ప్రిపేర్ చేసుకోవడం, మిల్క్ బాయిల్ చేసుకోవడం, టీ కాఫీ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. అండ్ పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, టైమింగ్ అనేది తక్కువ అవుతుంది. అక్కడ బేకింగ్ పర్పస్లో బాగుంటుందా అంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను షేర్ చేస్తున్నాను. బేకింగ్లో వచ్చేసరికి దానిలో ఓన్లీ పైన రాడ్స్ మాత్రమే ఉంటాయి. సో పైన రాడ్స్ ఉండి కింద మాత్రమే రొటేట్ అవుతూ హీట్ని పట్టుకొని అది బేక్ అవ్వాలి కదా. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఒక బౌల్లో తీసుకున్న బ్యాటరు పైనుంచి హీట్ ప్రొడ్యూస్ అయ్యి కింద దాకా వెళ్ళి బేక్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఆ టైమింగ్లో ఏమవుతుందంటే పైన ఉన్న లేయర్ హార్డ్ అయిపోతుంది, ఎయిదర్ లేదు అంటే కొంచెం బ్లాక్నెస్ కూడా వస్తుంది. ఒక్కొక్క కండిషన్స్లో అయితే ఏమవుతుందంటే పైన లేయర్ కట్ చేసి మనకి తీసేయాల్సిన అవసరం కూడా పడుతుంది అనమాట. సో అలాగా మనం ఒక లేయర్ కట్ చేసి తీసి పక్కన పడేసామంటే గ్రామ్స్లో తీసుకొని పనిచేసే వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ వెయిట్ అనేది తగ్గిపోతుంది. సో కేక్ వెయిట్ తగ్గిపోయిందంటే ఆబ్వియస్లీ మనకి కస్టమర్ ఇచ్చిన వెయిట్కి అకార్డింగ్ మనం పని చేయాలి కాబట్టి అక్కడ వెయిట్ అనేది డ్రాప్ డౌన్ అయిపోతుంది. సో ఇది ఒక డిఫెక్ట్ ఉంది. కానీ బిస్కెట్స్ కానీ లేదంటే పిజ్జా కానీ ఇవన్నీ రెడీ చేయాలని అంటే టైమింగ్ ఇన్ టైంలో పని అయిపోతుంది అనమాట. బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి, అండ్ పిజ్జా కానీ ఇవన్నీ కూడా బాగా బేక్ అవుతుంది. నేనైతే బ్రెడ్ దానిలో ఎప్పుడు బేక్ చేసి చూడలేదు, పిజ్జా అయితే చేశాను. సో అది కూడా పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి కాస్ట్ వైజ్ కొంచెం ఎక్కువ. అంటే బిగినర్స్ ఎవరన్నా లో బడ్జెట్లో కావాలి అనుకుంటే మాత్రం మీరు దీనికోసం వెళ్ళొద్దు. మనం మల్టీపర్పస్ అంటాం కాబట్టి, కానీ అంటే అది హౌస్ హోల్డ్ పర్పస్లో ఇప్పుడు నేను యూజ్ చేయలేను. ఒక్కొక్కసారి ఏంటంటే నాన్ వెజ్ కూడా దానిలో మనం ప్రిపేర్ చేసి దాని తర్వాత దాన్ని వెజ్ వాళ్ళ కోసం అలా రెండు పర్పస్లో యూజ్ చేసేదానికి నాకు ఇష్టం అవ్వలేదన్నమాట. సో నేనేంటంటే దానిలో ఎప్పుడు కూడా ఇంటికి సంబంధించిన ఏది ప్రిపేర్ చేయాలా, అంతా బేకింగ్కి సంబంధించింది మాత్రమే నేను దాన్ని యూజ్ చేశాను. సో అది ఎంటైర్లీ బేకింగ్ కోసమే నేను పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అంటే నేను దానిలో ఓన్లీ చాక్లెట్స్ మెల్ట్ చేసుకోవడం, లేకపోతే గనాష్ ప్రిపరేషను ఇలాంటివన్నీ చేసుకుంటాను. అంటే తక్కువ టైంలో మనకి బెస్ట్ రిజల్ట్ వచ్చేవన్నీ నేను దానిలో చేస్తానన్నమాట. కానీ బేకింగ్ వచ్చేసరికి నేను ఓటీజీ తీసుకున్నాను. ఓటీజీ వల్ల యూజెస్ ఏంటి? యూజెస్ వచ్చేసి పైన కింద రెండు చోట్ల రాడ్ ఉండడం వల్ల మనకి ఫ్యాన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ దాంట్లో ఫ్యాన్ ఆప్షన్ లేకపోయినా కూడా కంగారు పడద్దు. సో ఇది ఈవెన్గా బేక్ అవుతుంది అనమాట. మనం సెంటర్ ర్యాక్లో మన టిన్ కానీ బౌల్ కానీ పెట్టినప్పుడు పైనుంచి కూడా హీట్ తీసుకుంటుంది, కింద నుంచి హీట్ తీసుకుంటుంది. కాబట్టి ఒక కలర్ అనేది మంచి కలర్ మెయింటైన్ అవుతుంది, అండ్ అలాగే చక్కగా బేక్ అవుతుంది ఈవెన్గా. సో పైనుంచి కింద నుంచి కూడా ఈవెన్గా బేక్ అవుతుంది. కలర్ కూడా పైన కింద ఎక్కడ చూసినా మీకు ఒకే లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో బేకింగ్ పర్పస్లో దీనిలో కుకీస్ బెస్ట్ అవుతాయి, బ్రెడ్ పిజ్జా అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. ఇది కాదు అని మనం చెప్పలేమన్నమాట. కాకపోతే ఇది మల్టీపర్పస్గా యూజ్ చేయడానికి పనికిరాదు ఓటీజీ అనేది. మైక్రోవేవ్ అవెన్ అనేది మీరు మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు, ఓటీజీ అనేది మల్టీపర్పస్గా యూజ్ చేయడానికి కాదు. ఇక్కడ ఓన్లీ గ్రిల్ ఆప్షన్ ఉంటుంది అండ్ లేకపోతే బేక్ ఆప్షన్. సో ఈ రెండిట్లకి మాత్రమే మీరు యూజ్ చేయాల్సి వస్తుంది ఓటీజీ. కానీ ప్రైస్ విషయం చూసారంటే మైక్రోవేవ్ అవెన్ వచ్చేసి మీకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఉన్నదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మైక్రోవేవ్ వచ్చేసి నాది 30 లీటర్స్ అండ్ ఓటీజీ వచ్చేసి 40 లీటర్స్. సో 40 లీటర్స్ ఓటీజీ నాకు అరౌండ్ 7,000 పడింది. 30 లీటర్స్ది మైక్రోవేవ్ వచ్చేసి 17,000 పడింది. ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఏదన్నా
రిపేరే వచ్చింది అనుకోండి, చూడండి ఇది తక్కువ కాస్ట్ కాబట్టి రిపేరు కస్టమర్ సర్వీస్ అన్నీ తక్కువ ఉంటాయి. సో ఇది ఎక్కువ కాస్ట్ కాబట్టి దీనికి ఆబ్వియస్లీ దానికి తగ్గట్టే ఉంటుంది. అండ్ ఇంకొకటి పవర్ కన్జంప్షన్ వచ్చేసి మైక్రోవేవ్ అనేది ఎక్కువ లెవెల్ పవర్ని తీసుకుంటుంది కాబట్టి సప్లైని, సో ఇది పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇదేంటంటే స్లోగా తీసుకొని బేక్ అవుతుంది. ఇక్కడ టైం అనేది తక్కువ మైక్రోవేవ్లో, ఇక్కడ టైం అనేది కొంచెం అంటే బాగా ఎక్కువ కూడా అని నేను చెప్పను ఫ్రెండ్స్. ఇది సపోజ్ చూడండి, నాకు కుకీస్ వచ్చేసి మైక్రోవేవ్ దాంట్లో కన్వెక్షన్ మోడ్ని యూజ్ చేసి నేను బేక్ చేశాను అనుకోండి, కుకీస్ వచ్చేసి నాకు ఇక్కడ 10 to 11 minutes పడుతుంది మైక్రోవేవ్లో. అండ్ అలాగే ఓటీజీలో వచ్చేసి ఇంచుమించు 15 to 16 minutes 17 minutes అట్లా పడుతుంది. సో ఒక 5 to 6 minutes అనేది వేరియేషన్ ఉంటుంది. కాకపోతే మనకి పవర్ విషయం కానీ ఏమైనా పాడైన విషయం కానీ చూసుకున్నట్టయితే మనకి అవెన్ ఈజ్ ది బెస్ట్. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఎవరన్నా బిగినర్స్ ఆర్డర్స్ తీసుకోవాలి బల్క్గా అని అంటే మీరు 40 లీటర్స్కి వెళ్ళిపోండి. దీనికన్నా పెద్దది కావాలంటే మీకు 60 లీటర్స్ 58 లీటర్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది మార్కెట్లో. సో బెస్ట్ ఏంటి బేకింగ్ కోసం అని అంటే నేనైతే ఓటీజీ అని చెప్తాను. అండ్ అలాగే గ్యాస్ మీద కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ముందే ఎవరన్నా ఎవరి దగ్గర అయినా కూడా మైక్రోవేవ్ ఉంటే కనుక దానిలో కన్వెక్షన్ బటన్ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. దాన్ని బట్టే నేను నెక్స్ట్ బేకింగ్ ఎలా చేయాలనేది చెప్పినప్పుడు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లేదంటే మీరు నోట్బుక్ పెట్టుకోండి, డిగ్రీ చెప్తాను కదా అది టెంపరేచర్ అన్నీ నోట్ చేసుకోండి మీరు, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న లీటర్స్కి అకార్డింగ్గా మీరు పని చేయాలి. ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, 3rd టైం మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే నేను ఫస్ట్ టైం ఇంతకై పెట్టినప్పుడు ఇట్లా వచ్చింది, సో దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎవరైనా ఇనిషియల్గా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఓటీజీయే తీసుకోండి. ఓన్లీ బేకింగ్ పర్పస్ గ్రిల్ చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటే మీరు ఓటీజీ బెస్ట్. 40 లీటర్స్ అఫోర్డబులే, 6,000 7,000లో వచ్చేస్తుంది మీకు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ అని ఇలా ఉంటాయి కదా, ఆ టైంలో ఒకసారి చెక్ చేయండి, మీకు ప్రైస్ కూడా డ్రాప్ అవుతుంది కాబట్టి మీరు ఈజీగా తీసుకోవచ్చు. అండ్ కంపెనీస్ వచ్చేసరికి ఓటీజీలో వండర్ షెఫ్ అనేది నేను ఫర్ ది పాస్ట్ 4 yearsగా యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు 20 లీటర్స్ యూజ్ చేశాను, ఇప్పుడు 40 లీటర్స్. సో 4 years నుంచి నేను వండర్ షెఫే యూజ్ చేస్తున్నాను. సో బెస్ట్ అని నేను చెప్తాను. వండర్ షెఫ్, ప్రెస్టేజ్, బోరోసిల్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయండి. అండ్ మైక్రోవేవ్కి వచ్చేసరికి ఐఎఫ్బి బెస్ట్ అని నేను చెప్తాను. ఐఎఫ్బి తీసుకోండి. లేదు మీ దగ్గర సామ్సంగ్, ఎల్జీ కూడా ఉంది, అవి ఉన్నాయంటే మీరు దానిలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏముందనేది చూసి తీసుకోండి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. అది ఉన్నవాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని బేక్ చేయండి, ఇది ఉన్నవాళ్ళు దీన్ని బేస్ చేసుకొని యూజ్ చేసుకోండి. నేను రెండిట్లి టెంపరేచరు, టైమింగ్ ఇవన్నీ చెప్తాను. కానీ ఎవరన్నా ఇనీషియల్గా ఇప్పుడు తీసుకునే వాళ్ళు అయితే మల్టీపర్పస్గా అయితే కన్వెక్షన్ మోడ్ ఉన్న మైక్రోవేవ్ తీసుకోండి. లేదు అంటే మీరు ఓన్లీ బేకింగ్ పర్పస్ అంటే కనుక ఓటీజీకే వెళ్ళిపోండి. సో మీకైతే ఈ క్లాసు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా కూడా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో కమెంట్ చేసి కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా, నాలెడ్జబుల్గానే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. అసలు నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ కూడా ఎలా ఉన్నాయని ఒక కమెంట్ అయితే చేయండి. అండ్ అలాగే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. రెస్పాన్స్ అంటే నేను నిన్న కొంచెం లో అయ్యాను కదా, నన్ను బాగా మోటివేట్ చేశారు, చాలామంది కన్సర్న్ చూపించారు, అండ్ అలాగే ఆ విషయం నుంచి బయటికి కూడా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరైతే నాకు మెసేజ్ చేసి నన్ను మోటివేట్ చేసినందుకు. అండ్ అట్ ది సేమ్ టైం మన సిరీస్ అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి వీడియోస్లో చెక్ చేయండి. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ 2 ఉంటాయి, ఫ్రీ బేకింగ్ క్లాస్ అని. ఇది వచ్చేసి 3rd క్లాస్. మీకు నాలెడ్జ్ రిలేటబుల్గా అనిపిస్తే, మీకు నా ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయ్యిందనే అనుకుంటున్నా. ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.